బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో బొగ్గు గనుల వేలం రాజకీయంగా దుమారం రేపుతోంది. రీసెంట్ గానే గనుల 10వ విడత వేలానికి కేంద్రం టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. అందులో రాష్ట్రానికి చెందిన గని కూడా ఉంది. అయితే సింగరేణికి కొత్త గనులను నేరుగా కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. గతంలో రాష్ట్రంలోని 2 గనుల్ని టెండర్ ద్వారా ప్రైవేటు కంపెనీలు దక్కించుకోగా నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు అడ్డుకోలేదని కాంగ్రెస్ సర్కార్ ప్రశ్నిస్తోంది. మరోవైపు బొగ్గు గనుల వేలాన్ని రాజకీయం చేయొద్దని, తాము చట్ట ప్రకారమే వ్యవహరిస్తున్నామని కేంద్ర బొగ్గు శాఖ ప్రతినిధులు చెబుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే సింగరేణి సంస్థకు ఒడిశాలోని నైనీ గనిని కేటాయించామని బీజేపీ వాదిస్తోంది. ఈ క్రమంలోనే గనుల వేలం, పూర్వాపరాలు, లాభ నష్టాలు సహా పలు అంశాలపై చర్చ జరుగుతోంది. టెండర్ ప్రక్రియలో 4% బేస్ ప్రైస్ కంటే ఎక్కువ ధరను కోట్ చేయాలి. అత్యధిక రాయల్టీ ధరను కోట్ చేసిన కంపెనీకి గని దక్కుతుంది. గతంలో కోయగూడెం గనికి 7%, సత్తుపల్లి గనికి 5% రాయల్టీని కోట్ చేసి పలు కంపెనీలు గతంలో టెండర్ పొందాయి. కానీ అవి ఇప్పటి వరకు బొగ్గు ఉత్పత్తిని ప్రారంభించలేదని, అవి కోట్ చేసిన రేట్ల కన్నా అదనంగా 0.5% రాయల్టీని సింగరేణి సంస్థే చెల్లిస్తుందని ప్రభుత్వం వెల్లడిస్తోంది. అందుకుగాను సింగరేణి సంస్థకే గనులను కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర బొగ్గు శాఖ మంత్రి కిషన్ రెడ్డికి రాసిన లేఖలో కోరింది. ప్రస్తుతం సింగరేణి సంస్థ ఉత్పత్తి చేసే బొగ్గుపై 10% సొమ్మును పన్నుగా రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లిస్తోంది. సింగరేణికి నామినేషన్పై నేరుగా గనులు కేటాయిస్తే 10 నుంచి 14% రాయల్టీని తప్పనిసరిగా చెల్లించాల్సి ఉంటుందని, వేలంలో అంతకన్నా తక్కువకే కొనే అవకాశాలున్నాయని కేంద్ర బొగ్గు శాఖ చెబుతోంది. అంతకన్నా తక్కువ రేట్లకే కోయగూడెం, సత్తుపల్లి గనులు ప్రైవేటు కంపెనీలకు దక్కాయని గుర్తు చేస్తోంది. గనుల వేలం వల్ల రాష్ట్రాలకు అదనపు ఆదాయం వస్తుందని కేంద్రం చెబుతోంది.